పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లా నిరసనలతో అట్టుడుకుతోంది. అందుకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జార్ఖండ్ లో స్థానిక వలస కార్మికుడి అనుమానాస్పదంగా మృతితో మెల్డాంగ్ లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇక బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మెల్డంగా బ్లాక్ రోడ్ నుండి నిరసనకారులు రోడ్లను దిగ్బంధించారు. అల్లరి మూకలు ఒక రైల్వే గేటును ధ్వంసం చేశారు. తూర్పు రైల్వేలోని సీల్డా లాల్కులా రైల్వే సెక్షన్ లో రైలు సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రంగంలోకి దిగిన పోలీసులు గుంపును చెదరగొట్టడానికి, దిగ్బంధాన్ని ఎత్తివేయడానికి బల ప్రయోగం చేయాల్సి వచ్చింది. ఇక పెద్ద ఎత్తున పోలీసులు రూట్ మార్చ్ నిర్వహించారు. లాఠీ చార్జ్ చేసి రోడ్లను క్లియర్ చేయాల్సి వచ్చిందని ముర్షిదాబాద్ ఎస్పీ కుమార్ సన్నీ రాజ్ తెలిపారు. గత 2 రోజులుగా జరిగిన హింసలో 15 నుంచి 20 మందిని అదుపులోకి తీసుకున్నట్లుగా ఎస్పీ తెలిపారు. పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లా నిరసనలతో అట్టుడుకుతోంది. జార్ఖండ్ లో స్థానిక వలస కార్మికుడి అనుమానాస్పద మృతితో మెల్డంగాలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇక బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మెల్డంగా బ్లాక్ రోడ్ నుంచి నిరసనకారులు రోడ్లను దిగ్బంధించారు. అల్లరి మూకులు ఒక రైల్వే గేట్ ను ధ్వంసం చేశారు. తూర్పు రైల్వేలోని సిల్దా లాల్గోలా రైల్వే సెక్షన్ లో రైలు సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇక రంగంలోకి దిగిన పోలీసులు గుంపును చెదరగొట్టడానికి, దిగ్బంధాన్ని ఎత్తివేయడానికి బల ప్రయోగం చేయాల్సి వచ్చింది. పెద్ద ఎత్తున పోలీసులు రూట్ మార్చ్ నిర్వహించారు. లాఠీ చార్జ్ చేసి రోడ్లను క్లియర్ చేయాల్సి వచ్చిందని ముర్షిదాబాద్ ఎస్పీ కుమార్ సన్నీ రాజ్ తెలిపారు. గత 2 రోజులుగా జరిగిన హింసలో 15 నుంచి 20 మందిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. బంగ్లాదేశ్ లో హిందువులపై మారణ కాండ ఆగడం లేదు. తాజాగా కారుతో తొక్కించి మరీ మరో హిందువును పొట్టన పెట్టుకున్నారు. పెట్రోల్ బంక్ లో ఇంధనం నింపుకుని డబ్బులు అడిగిన పాపానికి, దారుణానికి పాల్పడ్డారు. అందుకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 30 ఏళ్ల రిపోన్ సహా అనే వ్యక్తి రాజ్పరిలోని గోలాండ్ మోర్ సమీపంలోని కరీం ఫిల్లింగ్ స్టేషన్ లో పనిచేస్తున్నాడు. ఇక పెట్రోల్ బంక్ లోకి ఒక బ్లాక్ కలర్ ల్యాండ్ క్రూజర్ వచ్చి బంగ్లాదేశ్ కరెన్సీలో 5,000 టాకా విలువైన ఇంధనాన్ని ఫిల్ చేయించుకున్నారు. అయితే డబ్బు ఇవ్వకుండానే వెళ్లిపోతుండగా ఆ వాహనాన్ని సహా ఆపేందుకు ప్రయత్నించగా ఆ డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా సహాను తొక్కించి అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనలో సహా స్పాట్ లోనే చనిపోయారు. మర్డర్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు. ఇక వాహనం యజమాని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ రాజ్బరీ జిల్లా యూనిట్ మాజీ కోశాధికారి అని తెలిపారు. వాహనంతో పాటు దాని యజమానిని అరెస్టు చేశామని వెల్లడించారు.